రైట్ శంకరి, పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో ఏ శాఖ కావచ్చు ఏది చూసినా కానీ చాలా ఇబ్బందులు, అవకతవకలు, తర్వాత ప్రజలంతా పడుతున్న బాధలు ఇవే కనిపిస్తా ఉన్నాయి. చూస్తే జగనన్న భూ సర్వేతో సమస్యలు పరిష్కారం కాకపోగా కొత్త సమస్యలు పుట్టుకొస్తున్న పరిస్థితి. అడ్డగోలు సర్వేతో తప్పుల తడకగా పాస్ పుస్తకాలు జారీ చేస్తున్నారు. భూముల రిజిస్ట్రేషన్లు జరక్క మ్యుటేషన్లు నిలిచి రైతులు అల్లాడిపోతున్నారు. భూమి విస్తీర్ణం, కొలతలు, సరిహద్దులు పాస్ పుస్తకాల్లోనే కాదు, చివరకు యుఎల్పిఎస్, ఎల్పిఎం ఖాతా నంబర్ల విషయంలోనూ రైతులను చిక్కులు వెంటాడుతున్నాయి. సర్వే సమస్యలపై స్పందించాల్సిన రాష్ట్ర స్థాయి సర్వే అధికారి పత్తాలేరు. ఇక ముఖ్యమంత్రి జగన్ ముందు అసందర్భంగా భజనలు చేసే ఆ అధికారి రైతుల సమస్యల్లో ఉన్నప్పుడు స్పందించేందుకు ముఖం చాటేశారు. భూముల సర్వేలో యుఎల్పిఎన్ అనేది కీలకం. రీసర్వే పూర్తయ్యాక భూమి కమతానికి ఇచ్చే 14 అంకెల కోడ్ ఇది. ఇందులోనే ఆ భూమి ఆకాంక్ష, రేఖాంశాలు, జిల్లా, మండల, గ్రామ కోడ్ ఉంటుంది. రీసర్వే పూర్తయిన తర్వాత అనేక గ్రామాల్లో భూముల లావాదేవీలు జరుగుతున్నాయి. ఇక రిజిస్ట్రేషన్ కు ముందే సర్వే సబ్ డివిజన్ తప్పనిసరి చేశారు. కాబట్టి భూమిని ఎన్ని భాగాలుగా పంచబోతున్నారో అన్నిటికీ సర్వే చేసి వేర్వేరుగా యుఎల్పిఎన్లు ఇవ్వాలి. అయితే ఆ భూమికి ఒక్కటే యుఎల్పిఎన్ ఉంది, సబ్ డివిజన్ చేయలేదు. దీంతో భూమిని రిజిస్ట్రేషన్ చేసేందుకు సాఫ్ట్వేర్ అనుమతించడం లేదు. ఇదే విషయాన్ని సర్వే శాఖ కమిషనరేట్కు పలుమార్లు నివేదించింది. త్వరగా ఈ సమస్యను పరిష్కరించి చూపించాలని ఇటు అధికారులు అటు బాధితులు వేడుకున్నా అక్కడి నుంచి స్పందనే రావడం లేదు. రైట్, ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ రెడ్డి తెలుసుకుందాం. ప్రసాద్, జగనన్న రీసర్వేలో అన్ని సమస్యలే అని చూస్తున్నాం, ఏంటి దీనికి సంబంధించి అప్డేట్స్? శంకరి, జగనన్న రీసర్వే పేరుతో రైతులకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టారు. గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినప్పుడు కూడా ఈ తరహా ఇబ్బందులు ఎప్పుడు పడలేదని చెప్పి రైతులు కూడా ఆవేదన చెందుతా ఉన్నారు. ఒక వ్యవస్థ నడుస్తున్నప్పటికీ ఆ వ్యవస్థను ఆధునీకరిస్తున్నామనే పేరుతో అడ్డదిడ్డమైన నిబంధనలు, అదేవిధంగా చివరికి అధికారులకి పనిచేయాల్సిన సిబ్బందికి కూడా దానిపై పూర్తి అవగాహన లేని విధానాలు అమలు చేయడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇప్పటికే పాస్ పుస్తకాలు జారీలో కూడా పూర్తిగా తప్పులు తడగ్గా ఉందని తరచూ కూడా అధికారుల చుట్టూ అది కార్యాలయ చుట్టూ తిరగాల్సిన పరిస్థితులను కూడా రైతులు ఆవేదన చెందుతా ఉన్నారు. ఇది సరిచేయాలి, ఆన్లైన్ లో ఎక్కడ ఇబ్బంది లేకుండా పూర్తిగా సరిచేయాల్సిన ఉన్నతాధికారులు మాత్రం అసలు అందుబాటులో లేరని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. దీంతో రైతుల పరిస్థితి చాలా దయనీయంగా మారింది. ముఖ్యంగా వారసత్వంగా వచ్చే ఆస్తుల విషయంలో అయితే ఈ ఇబ్బంది మరింతగా ఉంది. ఒకవేళ ఆస్తికి సంబంధించి తండ్రి చనిపోతే ఆ కొడుకులకు సంబంధించి డివైడ్ చేయకపోవటం, అదేవిధంగా కొత్తగా వచ్చిన కంపెనీకి ఇచ్చే 14 అంకెల కోడ్లో కూడా తప్పులు దొరకటం వంటి అసలు తమకి భూమి ఉందా లేదా అని నిర్ధారించుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. రికార్డుల్లో ఒక చోట ఆన్లైన్ లో ఒక విధంగా ఉంటే డాక్యుమెంట్స్ మీద మరో విధంగా, ఇలా చాలా చోట్ల కూడా పూర్తిగా విభిన్నంగా ఉండే పరిస్థితి. దీన్ని సరి చేయాల్సిన అధికారులను కలిసినప్పటికీ కూడా అధికారులు తాత్రం చేయడంతో చివరికి పేరుకి భూమి ఉన్నా కూడా దాన్ని తనఖా పెట్టుకోలేక, చివరికి అమ్ముకోలేక, అవసరానికి పిల్లల పెళ్లికి కావచ్చు, చదువులకు కూడా భూమి ఉపయోగంలో లేకుండా పోతుందని చెప్పి ఆవేదన చెందుతా ఉన్నారు. ఇక ఇదే సాధ్యతకి మరికొంతమంది కబ్జాదారులు కూడా అధికార పార్టీ అండదండలతో అటువంటి భూములను కొన్ని కైవసం చేసుకున్న పరిస్థితి కూడా రాష్ట్రంలో అనేక చోట్ల ఉంది. దీనికి సంబంధించి ఫిర్యాదులు వచ్చినప్పుడు కూడా సరిచేయాల్సిన అధికారులు కనీసం క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి వాటిని రైతులకి అప్పచెప్పే పని కూడా చేయని పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల కనిపిస్తుంది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఇటువంటి కేసులు ఈ మధ్యలో ఉత్పన్నమవుతుందో రైతులు రోడ్డెక్కి రోధిస్తున్న పరిస్థితి. కొన్ని చోట్ల అయితే తమ భూములు తమకు ఇప్పించాలంటే ఆత్మహత్యాత్మకు ప్రయత్నించిన పరిస్థితి కూడా మనం చూసాం. కానీ దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఐఏఎస్ కావచ్చు, అదేవిధంగా వ్యవసాయ ఈ భూములకు సంబంధించి పూర్తి నిపుణులు ఉన్న అధికారులు కూడా పట్టించుకోకపోవడంతో ఈ రోజు రైతుల పరిస్థితి చాలా అగమ్యగోచరంగా మారింది. ఇప్పటికైనా కూడా ఈ జగనన్న రీసర్వే పేరుతో చేసిన ఈ నిబంధనలు పూర్తి స్థాయిలో సడలించి సరళీకృతంగా ఏకీకృత విధానంలో రైతులకు మేలు చేసే విధంగా వ్యవహరించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.